తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్ జరగలేదని కేసీఆర్ నిరూపించాలన్నారు. దర్యాప్తుకు సహకరించకుండా డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు అని ప్రశ్నించారు. కూతుర్ని అరెస్టు చేస్తే స్పందించని కేసీఆర్ కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే ఎందుకు స్పందించారన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు చేసే పార్టీ అని విమర్శించారు కిషన్ రెడ్డి. బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆపు ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది. మరి నేను నిరూపిస్తాను, అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అది ప్రెస్ క్లబ్కి వస్తాడా, అమరవీరుల స్తూపం దగ్గర వస్తాడా? అందులో నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమరవీరుల స్తూపం దగ్గర లిక్కర్కు సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ పొరపాటు లేదు, ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు, అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణతో ముడిపెడుతున్నారు కవిత అరెస్టును. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు, కవిత అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కవిత అరెస్టు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు. కాబట్టి అది బీజేపీకి కానీ తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సెంటిమెంట్కి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్టును వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేమన్నాం. కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు పట్టడానికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది, 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజ్లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి, దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.